ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 41-51 వచనాల వరకు ధ్యానం చేసుకుందాం. కాబట్టి నేను పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గురించి సణుగుకొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుం కదా. నేను పరలోకం నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు అనిరి. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరెవ్వడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారం నేనే. మీ పితరుల అరణ్యంలో మన్నాను తిని నీవు చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం నేనే. ఎవరైనాను ఈ ఆహారం భుజించితే వారెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆ పైన మనందరము కూడా చూసుకున్నట్లయితే యోహాను గారు రచించినటువంటి సువార్తల 6వ అధ్యాయంలో మొదటి నుంచి కూడాను యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ యొక్క సూచక క్రియ అంటే రొట్టెలు, ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు పంచినటువంటి ఆ సందర్భం దగ్గర నుంచి కూడాను యూదులు ఆయన మీద సనుక్కుంటూనే ఉన్నారు. ఆయన మీద సనుక్కుంటూనే ఉన్నారు. ఇంక ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తానే జీవాహారం అని ప్రకటించగానే యూదులు దాన్ని అర్థం చేసుకోకుండా సనుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి విశ్వాసము, రక్షణ, నిత్యజీవం వీటి గురించి ఎక్కువగా బోధిస్తూ ఉంటే, నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని యేసు ప్రభువారు చెప్పినందుకు వీళ్ళు సనుక్కుంటం మొదలెట్టారు. అస్సలు వారు అంగీకరించలేని విషయం అనమాట. వారు యేసుక్రీస్తు ప్రభువుని అసలు ఒక మామూలు మనిషిగా కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవడానికి విశ్వాసం అవసరం. వాళ్ళకసలు విశ్వాసమే లేదక్కడ. ఇంకా కావాలని వీళ్ళంతా ఏమంటున్నారంటే, ఇతను యేసేపు కుమారుడైన యేసే కదా! ఇతని తల్లిదండ్రులంతా మనకు తెలుసు కదా! అంటే మనతో పాటే ఉన్నారు కదా! అంటే ఈ లోకంలో ఉన్న భౌతికమైన కుటుంబాన్ని చూసి, ఆ కుటుంబం ఉంది కదా వారికి. ఈయనేంటి ఆకాశం నుంచి వచ్చానని చెప్పుకుంటున్నారు అని చెప్పేసేసి అసలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గుర్తించట్లేదు. వారు బయట రూపాల్ని చూస్తూ ఉన్నారు. అక్కడున్నటువంటి బయట జరుగుతున్న సందర్భాలను చూస్తున్నారే గానీ, దేవుని కార్యాన్ని చూడాలని గూడా కనీసం ఆలోచన చేయట్లే. దేవుని కార్యాలు చూడాలి అని నీ ఆత్మలో దేవునితో నీ సంబంధం పెంచుకోవాలి, ఆయనతో ఎప్పుడు మనం ఉండాలి అని ఎప్పుడైతే మనం ఆత్మలో స్థిరంగా ఉంటామో, అప్పుడే మనం దేవుని కార్యాలు చూడగలుగుతాం. అక్కడ మరలా మీరు సనగకొండి, నన్ను పంపిన తండ్రి ఆకర్షించితే తప్ప ఎవ్వరూ నా యొద్దకు రాలేరు. దేవుని కృప, పరిశుద్ధాత్మ కార్యం ద్వారా మనుషులే క్రీస్తు వద్దకు వస్తారు. ప్రతి వ్యక్తి కూడాను దేవుని వాక్యానికి స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనకు ఉచితంగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి కృప మనమైతే కుమ్మరింపబడతా ఉంది. కాబట్టి తప్పకుండా మనందరము కూడా స్పందించాలి దేవుని వాక్యానికి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 45 వచనం వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడి ఉన్నది కనుక, దేవుని మాట వినిన వారు యేసుక్రీస్తు ప్రభువాన్ని గుర్తిస్తారు. ఆయనను చేర్చుకుంటారు. మనందరికీ తెలుసు, మనము ప్రార్థన ద్వారా మన విన్నపాలన్నీ దేవునికి తెలియపరుచుకుంటాం. మరలా దేవుడు మనకు వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. తండ్రిని ఎవ్వరు చూడలేదు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడే తండ్రిని చూసింది. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తండ్రిని సంపూర్ణంగా ఎరిగినవాడు. అందుకే ఆయన ద్వారానే మనం దేవుని గురించి తెలుసుకోవచ్చు. అదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారికి తెలియపరుస్తున్నారు. నన్ను విశ్వసించు వానికి నిత్య జీవము కలదు. నిత్య జీవం మంచి పనుల వల్ల రాదనేది అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించటం వలన మాత్రమే, ఆ విశ్వాసం వలన మాత్రమే మనకు నిత్య జీవం వస్తుంది. అంతే తప్పించి మన మంచి పనులు, మంచి కార్యాలు వలన కాదు. నిజమైన విశ్వాసమే రక్షణకు మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. నేనే జీవాహారం, నేనే జీవాహారం అని చెప్పేసేసి ఇక్కడ చూడండి యేసుక్రీస్తు ప్రభువారు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారనమాట. నేనే జీవాహారం అని చెప్పేసేసి, నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారంను, నేను జీవాహారం నేనే. లోకానికి
లోకంలో ఉన్నప్పుడు శరీరానికి మామూలుగా మనం తినే ఆహారం ఎట్లా అవసరమో, అలాగే మన ఆత్మలకు యేసుక్రీస్తు ప్రభువారు అవసరం. అందుకే మరలా జ్ఞాపకం చేస్తున్నారు. మీ పితరులు అరణ్యంలో మన్నా తిని కూడా మన్నించు. మన్నా అనేది తాత్కాలికంగా ఆ దినాల్లో శరీరాన్ని పోషించింది. కానీ నిత్య జీవాన్ని ఇవ్వలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారనే జీవాహారాన్ని గనక మనం అనుసరించగలిగితే మనకి నిత్య జీవం ఉంది. పరలోకం నుండి దిగివచ్చిన ఈ ఆహారమును తినువాడు మరణింపడు. ప్రభువారిని విశ్వసించితే ఆయనతో జీవించేవారు నిత్య జీవాన్ని పొందుతాం. ఎప్పటికి మనము మరణము పొందము. నేనే పరలోకం నుండి దిగివచ్చిన సజీవమైనటువంటి ఆహారం. ఎవరైనా ఈ ఆహారమును తింటే అతడు నిత్యము జీవించును. నేను లోకమునకు జీవమివ్వుట కొరకు వచ్చియున్నానని చెప్తుంటే, ఆ యొక్క విషయాలన్నీ వాళ్ళకి అస్సలు నచ్చట్లేదనమాట. నా శరీరమే అనగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై తన ప్రాణాన్ని బలిగా అర్పింపబోతున్నారని సూచిస్తున్నారు అప్పటికి. ఆయన ఇంకా బలి అర్పించలేదు. ఆయన త్యాగాన్ని విశ్వాసంతో స్వీకరించే మనకి పాప క్షమాపణ మరియు నిత్యజీవం లభిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే జీవాహారం. ఆయనని విశ్వసించిన వారికి ఆత్మలో తృప్తి పొందుతారు. శిలువపై ఆయన పొందినటువంటి ఆ బలి మన రక్షణకు ఆధారం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చేసినటువంటి ఆ యాగము కేవలం నిన్ను నన్ను రక్షించుకోవడం కోసమే. కాబట్టి ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము. ఆయనను విశ్వసించే వారికి నిత్య జీవం ఉంది. ఆయన వాక్యాన్ని విని హృదయంలో మనం గనక భద్రపరుచుకుంటే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుణ్ణి తెలుసుకోగలుగుతాము. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన శిలువ యాగము బలి ద్వారా మాత్రమే మనందరికీ రక్షణ లభిస్తుంది. ఆయన శరీర ఆహారాలు ఈ లోకంలో మనకు తాత్కాలికం గాని, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటటువంటి జీవాహారము నిత్యమైనది. ముఖ్యమైన వచనము, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వచనము యోహాను సువార్తలో 6 అధ్యాయం 51 వచనం. నేనే పరలోకం నుండి దిగి వచ్చిన సజీవమైన ఆహారం. ఎవరైనను ఈ ఆహారమును తింటే అతడు నిత్యము జీవించును. నేను ఈ లోక జీవము కొరకు ఇయ్యబోయే ఆహారము నా శరీరమే. హల్లెలూయా! హల్లెలూయా! అప్పటికి ఇంకా యాగం జరగలేదు. కానీ ప్రభువారు తన శరీరాన్ని మీ అందరి కొరకు ఇవ్వబోతున్నాను. మీ అందరికి నిత్య జీవం ఇవ్వటానికి, మీ అందరికీ రక్షణను అనుగ్రహించడానికి, మీరందరికీ తండ్రితో సంబంధం కలిగించటానికి నేను ఇవ్వబోతున్న ఆహారం నా శరీరము అని తెలియపరుస్తున్నారు. హల్లెలూయా! హల్లెలూయా! ఎంతో గొప్ప విషయాలను పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనందరితో మాట్లాడిన దాన్ని బట్టి అందరికి కూడాను గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని, నిత్య జీవానికి మార్గం యేసుక్రీస్తు ప్రభువారని గ్రహించి ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.